అండి, బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే నేనైతే చపాతీ పిండి అయితే కలిపి పెట్టుకున్నా. ఇదైతే చేయాలి. ఇంకా నేను పప్పు అయితే ఉంది కదా, ఇంకా అది వేస్ట్ చేయడం ఎందుకు అని నేనైతే చపాతీ పప్పు అయితే బాగుంటుందని కాంబినేషన్ అయితే చేస్తున్నాను. ఇంకా వేస్ట్ చేయడం ఎందుకంటే కష్టపడేది వాటి కోసమే కదా మనం. ఇంకా అందుకని ఇక్కడ గిన్నెలు అయితే కడిగేసా, మిషన్లో బట్టలు కూడా వేసేసా. ఇంకా కూరగాయలు, దోసకాయలు, టమాటాలే ఉన్నాయి. ఇంకేమో తెప్పిస్తాను పిల్లోడి చేత. ఇక్కడేనండి మన ఇల్లు రోడ్డు ఉంటాయి కదా, ఇంకా షాప్ ఉంది, కూరగాయల షాపు. ఈ పూట వరకు అయితే చపాతీలు అయితే చేస్తున్నాను. నేనైతే ప్లేట్ మీద చేసుకుంటానండి. నాకు ఇంకా ఇలాగ అలవాటు అయిపోయింది పీట మీద కంటే. ఈ పిండి అయితే కింద పడకుండా పేపర్ అయితే వేసుకున్నా. మళ్ళీ కింద పడిన కాడ నుంచి కాళ్ళకైతే అంటుకుంటా ఉండిద్ది ఎంత కూర్చున్నా కూడా. ఇంకా అందుకే ఇలా అయితే వేసుకొని చేస్తున్నాను నేను. టిఫిన్ అయితే వేసానండి. ఇంకా పిల్లలకి అయితే తింటున్నారు. గిన్నె అయితే ఊడ్చుకుంటున్నా మొత్తం. ఈ బెడ్ ఎన్నిసార్లు సర్దిన ఇంక అంతేలే. ఇగో చూడండి, దీని కింద అంతా వేయటం చెత్త చెదారం. నేను కూడా టిఫిన్ చేస్తున్నానండి. అయిపోయింది పని అంతా. నేను చక్కెర వేసుకుంది అంటున్నా. పూరిలో కానీ చపాతీలో కానీ చక్కెర వేసుకుని తింటే బాగుంటుంది కదా. ఇంకొంచెం అయితే చక్కెర వేసుకుని తిన్నా, ఇంకొప్పు వేసుకుందంట. ఇంక వంట చేయాలి, ఇంట్లో పని కూడా కంప్లీట్ అయింది. టమాటా కర్రీ చేస్తున్నా. ఇక్కడైతే పచ్చడి చేసుకున్నామని పచ్చిమిరపకాయలు టమాటాలు అయితే వేసుకుంటున్నా. ఇంక ఈరోజు ఇంత సింపుల్గా చేద్దాం అనుకున్నా చేస్తున్నా. ఇక టమాటాలే ఉన్నాయి. ఇంకా అందుకని టమాటా ఎగురు, పచ్చిమిరపకాయ టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను. మా భోజనం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మా ఆయన అయితే వచ్చాడు, పెట్టాను. కొంచెం పెద్ద రెస్ట్ తీసుకొని అయితే వెళ్తాడు. 2ంటికి అయితే 2:20కి లేపమన్నాడు. ఇంక లేపుతా. మా వాళ్ళు కూడా పడుకున్నారు, ఇక్కడొకళ్ళు అక్కడొకళ్ళు. ఇది ఒక గది, ఇక్కడ ఒకళ్ళు పడుకున్నారు. ఇంక 2 రోజులే కదా, మళ్ళీ తర్వాత స్కూల్లో అయితే స్టార్ట్ అవుతాయి కదా. ఇంకైతే పడుకున్నారు. మళ్ళీ లెగుస్తారు, 4-5ంటికి అలా లెగుస్తారు. ఇంకిప్పుడు నేనైతే బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను మీకు. ఒకసారి మన వీడియోలో చూపించాను కదా, మినపప్పు ఇలా స్టోర్ చేసుకోవచ్చని చూపించాను కదా. ఇలా వేపాకు వేసుకొని స్టోర్ చేసుకుంటే బాగుంటుందని మన షార్ట్ వీడియోలో అయితే ఉండిద్ది. మీరు చూడాలనుకుంటే చూడొచ్చు, షార్ట్లో అయితే ఉండిద్ది. ఇదిగోండి, ఇంక ఇప్పటికీ అలాగే ఉంది. పురుగు అయితే పట్టదు కూడా. ఇంక ఇక్కడైతే చిన్న దానిలో మినపప్పు అయితే తీసుకుంటా నేను. అయిపోగానే పెద్ద దానిలోంచి అయితే తీసుకొని దీనిలో అయితే పోసుకుంటా. దీనిలో అయిపోయినాయి, ఇంక అందుకని దీనిలో పోస్తున్నాను, స్టోర్ చేసుకుంటున్నాను. ఆకులు అయితే ఆకులు లేకుండా అయితే తీసుకుంటా. ఇదిగోండి, దీనిలో అయితే పోసేసుకున్నా. పెద్ద దానిలోంచి తీసుకొని దీనిలో పోసుకున్నా. ఇంక ఇదైతే అరమరలో పెట్టేసేస్తా పైన. ఇంక ఇదైతే ఇక్కడ పొయ్యి కింద స్టవ్ కాడ అయితే పెట్టుకుంటాను. ఇంక ఇప్పుడు గారెలకైతే పోస్తున్నా నేను. పిల్లలకైతే రేపు గారెలు వేద్దామని అయితే నానబోస్తున్నాను. అంటే పిండి నైట్ వేసుకొని పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పొద్దునకి గారెలు బాగా వస్తాయి, బాగుంటాయి. ఇంకా అందుకే నేనైతే పోసుకుంటున్నా. ఇంక ఇక్కడైతే మినపప్పు కూడా నానబెట్టేసుకున్నా. ఇంకా నేను కూడా అయితే కొంచెం అయితే రెస్ట్ తీసుకుంటా. ఇంకా పొద్దున్నే లేచానండి, వీడియో ఎడిటింగ్ చేసుకొని థంబ్నెయిల్ క్రియేట్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేసి మళ్ళీ అప్లోడ్ అయ్యేదాకా చూసుకొని కనీసం ఒక వీడియో అప్లోడ్ అవడానికి కొంచెం టైం అయితే పట్టిద్ది. ఇంకా అదంతా అయిపోయాక మళ్ళీ ఇంట్లో పని చేసుకొని నాకు ఇదంతా నొప్పి వచ్చేసేస్తుంది. ఇంకా కష్టపడితేనే కదా మనకి ఏదైనా ఫలితం దక్కేది. మీ సపోర్ట్ ఉంటే ఇంకా నేను సక్సెస్ అవుతానని అనుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే కొంచెం రెస్ట్ తీసుకోవాలి. లేపుతాను, చూసి టైం చూసి మా ఆయన అయితే లేపి ఇంక పంపించాక నేను కొంచెం అయితే నిద్రపోతాను. అరమరల బట్టలు కూడా మొత్తం సదురుకున్నానండి ఈరోజు అయితే నేను.
ఇంక ఇవి అయితే మామూలు రోజువారీ బట్టలు అవి అయితే మడత వేయాలి. అబ్బా ఎంత చేసినా ఏదో ఒక పని అండి, అవ్వనే అవదు. నేనైతే పప్పు అయితే కడుగుతున్నానండి. మన పప్పు అయితే నానబెట్టాను కదా, ఇంకా బయట అయితే మా వెనకమాల అయితే కడుగుతున్నాను. షింక్ కాడ నుంచి కడగాలంటే ఇబ్బందిగా ఉండిద్దని ఇంకా వెనకైతే వేసింది కదా, ఇంక ఇక్కడైతే కడుగుతున్నాను నేను. కడిగి మిక్సీకి వేస్తా. మిక్సీకి వేసుకోవచ్చు, బాగానే ఉండిద్ది గారెలకి. నేను మిక్సీకి వేస్తాను, గ్రైండర్కి పట్టించను. నేనైతే మిక్సీకి పిండి కూడా వేసుకున్నా, గారెల పిండి. ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియోతో అయితే మళ్ళీ మిమ్మల్ని అయితే కలుస్తాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్, బాయ్.